సందీప్ ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మొదటగా డి విన్నర్గా మన ముందుకు వచ్చిన చెల్లెలు జానుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజానికి ఈ కార్యక్రమాన్ని చాలా చిన్నగా మొదలు పెట్టింది. ఇది చాలా పెద్దగా రవీంద్ర భారతిలో పెద్దగా చేయాలని ఇక్కడ వేదిక మీద చాలా మంది ఉన్నారు. నాగరాజు కావచ్చు, అంజన్న, సీతన్న, చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే ఒక జానపద, ఒక ఫోక్ ఇండస్ట్రీ నుండి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలను శాసించినటువంటి ఒక టీ షో నుండి ఇండస్ట్రీనే శాసించినటువంటి ఒక టీ షోలో మన తెలంగాణ ఆడబిడ్డగా ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి జానుని విన్నర్గా మన మధ్యకు వచ్చింది. కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ఇక్కడితో ఆడకుండా జానుని చాలా పెద్దగా మనమందరం అండగా ఉన్నాం. ఎందుకంటే యూట్యూబ్లలో ఒక్కొక్కసారి కింద కామెంట్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వారికి ఏం తెలియదు, కానీ వాడు టైం పాస్కి ఎట్లా పడితే అట్లా పెడతారు. కాబట్టి జాను మనం మన వేదిక నుండి మన తెలంగాణ ఆడబిడ్డగా ఆకాశం వరకు ఎత్తి చూపి మనం అందరము తన వెనుకాల మనం అందరం ఉన్నామని మళ్ళొకసారి ధైర్యం ఇవ్వడం కోసం ఇంకా ఇలాంటి సభలు ఎన్నో జరగాలని ప్రతి ఒక్కరిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళందరి విషయం తీసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వంలో చాలా మంది కీలకంగా ఉన్నారు కాబట్టి ఆ ఆడబిడ్డకు మనము రవీంద్ర భారతి వేదికగా నిజంగా మా ప్రభుత్వం ఉన్నది చాలా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీ ఆధ్వర్యంలో చాలా పెద్దగా పెట్టాలి. ఇది మొదలు మాత్రమే, చాలా పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఫస్ట్ మాత్రం రవీంద్ర భారతిలో ప్లాన్ చేయాలి. ఆల్రెడీ నటరాజ కళా సంస్థ ఉంది కాబట్టి మీ ఆధ్వర్యంలో అంజన్న కానీ, సీనన్న కానీ పెద్ద ఎత్తున జరగాలి. జాను వెనకాల సమాజమే కాదు, తెలంగాణ ప్రభుత్వం కూడా బలంగా నిలబడి ఉన్నదని సమాజానికి సంకేతం వెళ్ళినప్పుడే జాను మీద కానీ, జాను క్యారెక్టర్ మీద కానీ ఎవరు వంటి వాడు పిచ్చి ముక్కలాగా కామెంట్ పెట్టకుండా ఉంటారు. ఆ కామెంట్ చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆ కామెంట్ నా బిడ్డ ఓపెన్ చేసి చూస్తే ఏ రకంగా ఆలోచిస్తారు. జాను ఎన్ని కష్టాలు ఇక్కడ వరకు వచ్చింది. రాత్రి అనక పగలనక తనే సమయానికి తిండి లేక పోయేటప్పుడు ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు నష్టాలు. ఎందుకంటే నేను ప్రసాదకు పక్కనే ఉంటాను కాబట్టి చాలా సందర్భాలలో చాలా ఇబ్బందులు పడుతూ తను జర్నీ చేసి ఇక్కడ వరకు కష్టాలు, బాధలు, తన కొడుకుని తను చూసుకుంటూ ఒకరికి ఎదురు చూడకుండా నా కొడుకు ఈ సమాజానికి చాలా గొప్పగా చూపించాలని ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ వరకు వచ్చినటువంటి జానుని చాలా మంది ఎన్నెన్నో విధాలుగా మాట్లాడుతారు. అట్లాంటి వాళ్ళకు చెప్పబెట్టలాగా ఉండాలంటే మనమందరము జాను వెనకాల ఉండి జాను ముందుకు నడిపించాలని పేరున కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లేశ్వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొద్దిగా లేట్గా వచ్చినందుకు కూడా మమ్మల్ని అందరినీ క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ సందీప్. ఓకే పిల్లలు మీరు వెళ్తున్నారా? ఓకే ఓకే అంటే కంపల్సరీ మ్యాండేటరీ ఉన్న వాళ్ళు వెళ్ళండి, లేని వాళ్ళు మనం అందరం ఎంతసేపు జాగ్రత్త. మంచి బాగా మాట్లాడలేదు.